లేకపోతే చచ్చిపోవాలి. నువ్వేంటి పని చూసుకో. మీరు కూడా. బా, ఈ స్టైల్లో చికెన్ వండుకొని తింటుంటే కిందకెళ్ళి సామాన్ పట్టుకొచ్చామంటారా సార్? నా ఫుడ్ మీద నీ ఇంట్రెస్ట్ ఏంటి మధ్యలో? అంటే మీరు వండుకుంటే నా పిట్ట కొంచెం పెట్టకపోతారా అని. అంతొద్దమ్మా. ఈ రోజేంటో తెలుసా? మంగళవారం. అదే సుధగ్గనకు తెలిసిందనుకో, కోడి మెడ కాదు నా మెడ ఇరిసేద్దు. అయినా సరే కోరుకున్న రోజు కోరుకున్న ఫుడ్ తింటే వచ్చే కిక్కే వేరప్ప. అబ్బా, అది కాదు సార్. మరి లేకపోతే ఏంటి సార్? నచ్చిన చికెన్ తినడానికి కూడా ఇంత టెన్షనా? అసలు ఇంత సంపాదించేం లాభం? మీరు పెళ్లి చేసుకునేం లాభం? ఇంత పెద్ద ఇంట్లో ఉండేం లాభం? అసలు మీ పుట్టుకకేం లాభం? హలో, నీ చికెన్కి నా పుట్టుకి ఏమైనా సంబంధం ఉందా అసలు? అలా కాదు సార్. మీరు ఒక్కసారైనా ఈ ఇంట్లో మీకు ఇష్టమైన వంట వండించుకొని తినలేకపోతారా అంటున్నా, అంతే. వెనకటికి నీలాంటిదే తన ఆకలి తీరడం కోసం ముందున్నోడిని మందలో దోసిందంట. అంటే ఎంతైనా ఇంటికి యజమాని మీరే కదా అని. సరే ఊరుకుంటే మా వంశం మొత్తాన్ని అనేటట్టున్నావు. ఇప్పుడేంటి, చికెన్ కర్రీ తినాలంటావు అంతేనా? అంతేగా అంతేగా. సరే, మంచి ప్లాన్ వేయాలి. ఏం వేస్తే బాగుంటుంది? ఇదేమన్నా ముగ్గా గీయడానికి? బాగా ఆలోచించండి. ఏం చేస్తే అమ్మగారితో చికెన్ చేయించొచ్చు లేదా బయట నుంచి తెప్పించొచ్చు. సుధా, ఏం కూర ఉండవు ఈరోజు? పాలకూర పప్పు, కాకరకాయ వేపుడు. బాబోయ్, ఫుడ్తో చంపేయగలవు తెలుసా నువ్వు? నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇదే తింటున్నావు కదా. ఈరోజు చికెన్ తినాలనుందే. ఎప్పుడైనా కాలు నొప్పి అని చెప్పి ఆఫీస్కి సెలవు పెట్టినావా? లేదే. నెక్స్ట్ అదే. ఎందుకు? కాళ్ళు విరుగుతాయి కాబట్టి. అది కూడా కనిపెట్టలేకపోతున్నారు. మీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. నేను ట్రై చేస్తా, చూడండి. సరే, ట్రై చేయి. అమ్మగారు, ఏమైంది? ఈ పప్పుతో అయ్యగారిని పాడెక్కిచ్చేద్దాం అనుకుంటున్నారా? హా? ఏం కాలేదు, ఉప్పులో పప్పు తక్కువైంది అంతే. ఉప్పు బానే వేసానే, ఇదెలా అయింది? అయ్యగారి మీద కోపం వంట మీద చూపించినట్టున్నారేమో. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం తెలుసు అమ్మగారు. ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమని చెప్పండి అయ్యగారిని. ఆర్య, ఏమైంది సుధా? వంట పాడైపోయింది. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టచ్చు కదా. షూర్ షూర్, ఖచ్చితంగా. వెజ్ పెట్టు. అమ్మగారు, ఆన్లైన్లో వెజ్జా? మొన్ననే మా ఇంటి ఎదురైనా ఆన్లైన్లో పప్పు ఆర్డర్ పెట్టాడంట. ఆడేదో పిచ్చాకుతో పప్పు చేసి పంపించాడంట. అప్పటి నుంచి పిచ్చి పెట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి తినే వాళ్ళ మాకు చెప్తున్నావు నువ్వు? యా, అవును సుధా. ఈ మధ్యన బయట ఆన్లైన్లో వెజ్ ఫుడ్స్ రివ్యూస్ అంత బాగోట్లేదు. నాన్ వెజ్జే బెస్ట్. ఇవాళ ట్యూస్డే కదా. తింటే ఎవరైనా ఊరేస్తారా ఏంటి? సరే వద్దులే, నేను బయట తినడం మానేశాను. నీ చేతి వంట తిన్నప్పటి నుంచి బయటేం ఎక్కట్లేదు.